నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. చూస్తా ఉండగానే మన రాజకీయాలు పరిపాలన ఇంత పతనావస్థకు చేరుకుంటుందని ఎప్పుడు ఎవరు ఊహించిండరు. అధికారంలో ఉన్న వాళ్ళ అండదండ లేకపోతే సామాన్యులు కానీ ఇతరులు కానీ అంటే వ్యాపారస్తులు కానీ ఎవరు బతికి బట్టగట్టే పరిస్థితి మన రాష్ట్రంలో లేదు. ఇది ముమ్మాటికి నిజం. తిరుచానూరు టూరిస్టు బస్టాండ్కు సంబంధించి వేలం ప్రక్రియలో చోటు చేసుకున్న అవాంఛనీయ దుర్మార్గ పరిణామాలను చూస్తే ఏమిరా ఈ కాలం ఇట్లా తయారైపోయింది, ఇంకా మనలాంటి వాళ్ళం ఎట్లా బతకాలా అనే ఒక ప్రశ్న తప్పకుండా ఉదయిస్తుంది. ఎందుకంటే తిరుచానూరు టూరిస్టు బస్టాండ్కు చాలా డిమాండ్ ఉంది. శ్రీ పద్మావతి అమ్మవారు అక్కడ కొలువు తీరినారు. అందుకని ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చంటారు. అక్కడ తమ వాహనాలను నిలపడానికి డబ్బు కట్టాల్సింది ఉంటుంది. అందుకే టూరిస్టు బస్టాండ్కు చాలా డిమాండు. ఆ వేలాన్ని దక్కించుకుంటే పెద్ద మొత్తంలో ఆదాయం ఉంటుందనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంది. నిన్న ఆ టూరిస్టు బస్టాండ్కు వేలం ప్రక్రియ జరిగింది. అయితే ఆ వేలంలో అధికార పార్టీ వాళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడగట్టినారంటే ఇతరులు ఎవరు ఆ వేలం ప్రక్రియలో పాల్గొనకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినారు. కానీ చివరికి వాళ్ళ ప్రయత్నాలు బెడిసి కొట్టినాయి. సామదాన దండోపాయాలంటారు కదా, అట్లా అన్ని రకాల బెదిరింపులు భయపెట్టడాలు జరిగినాయి. అయితే వైసీపీకి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించి టెండర్లో పాల్గొన్నారు. పోయిన సంవత్సరం 2,89,00,000కు టెండర్ను పాడుకున్నారు. ఈసారి 3 కోట్లకో ఆడికి టెండర్ దక్కించుకొని పెద్ద మొత్తంలో లాభం పొందాలనుకున్న కూటమి నేతల పన్నాగాలు వైసీపీ నేతల కాంట్రాక్టర్లు కూడా టెండర్లలో పాల్గొనడంతో వాళ్ళవి పన్నాగాలు పారలే. దీంతో దాదాపు 3,51,00,000కేమో ఆ టెండరు చివరికి జనసేన నాయకుడు వెంకటేష్ అనే ఆయన దక్కించుకున్నాడు. టెండర్లలో అందరూ పాల్గొంటే ఆదాయం అనేది పెరుగుతుంది. ఎందుకంటే పోటీ అనేది పెరిగినప్పుడే కదా డిమాండ్కు తగ్గట్టు ఆదాయం కూడా పెరిగేది. ఎవరు పోటీ లేకపోతే ఎవరు పాడకపోతే అధికార పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లే ఆ వేలాన్ని దక్కించుకుంటే అంతిమంగా నష్టపోయేది ఎవరు? ప్రభుత్వమే కదా. ఎందుకు ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోవడంలే? అంటే సొంత లాభం కోసం ప్రభుత్వాన్ని కూడా ఆర్థికంగా దెబ్బతీయడానికి వెనుకాడరా? ఇందుకు కొన్ని వ్యవస్థలు తోడుగావడం ఏంది? నిన్నైతే వాళ్ళ టెండర్ పారాలు కూడా గుంజుకొని సించి పడేసి ఏదో జరిగినాయి. ఎందుకు ఇట్లా చేసేది? ఎవరు భవిష్యత్తులో రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చారనుకుందాం, వైసీపీ వాళ్ళు ఇట్లే కదా చేసేది. మీరే కదా ఆదర్శం. గతంలో వైసీపీ వాళ్ళు ఇట్లా కొన్ని దురాగతాలకు పాల్పడినారు. వాళ్ళప్పుడు కొన్ని చేష్టలు తమకు వ్యతిరేకంగా ఉండడంతో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు వీళ్ళు ఇంకా శృతి మించినారు. ఇప్పుడు వీళ్ళు శృతి మించిన ఆగడాలను ఆదర్శంగా తీసుకొని రేపు వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఫైనల్గా నష్టపోయేది ఎవరు? సామాన్యులే కదా. రేపు సామాన్యులు కూడా బతకలేని పరిస్థితి, సామాన్యుల ఆస్తిపాస్తులను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఉంది. ఇది పచ్చి నిజం. ఉదాహరణకు పోలీస్ వ్యవస్థ ఉంది. ఉద్యోగులు ఏం చేస్తారు? వాళ్ళ ఉద్యోగాలను కాపాడుకోవడానికి పోస్టింగులు మంచి చోట తెప్పించుకోవడానికి అధికారంలో ఎవరుంటారో వాళ్లకు అనుకూలంగా పనిచేస్తారు. ప్రజలు అరే అది న్యాయము ఇవన్నీ ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారా? ఎవరు తీసుకోవడంలే. అన్యాయమైనా సరే అధికార పార్టీ వాళ్ళ అండ ఉంటే వాళ్ళకే మద్దతు పలకాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే చెప్పేది, వ్యవస్థను ముందు మనం కాపాడుకుంటే ఆ వ్యవస్థ మనల్ని కాపాడుతుంది. కానీ వ్యవస్థలనే విధ్వంసం చేస్తున్నారు. చివరికి ఆ విధ్వంస వ్యవస్థల్లో మనము బతుకుతున్నాం కాబట్టి మన జీవితాలు కూడా నాశనమవుతాయి. ఆ విషయాన్ని ఎంత త్వరగా పాలనలో ఉండేవాళ్ళు గ్రహించి సక్రమ మార్గంలో నడుచుకుంటే తప్ప
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు ఉండవని చెప్పక తప్పదు, హెచ్చరించక తప్పదు. ధన్యవాదాలు.